నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ నటులు మోహన్ బాబు గారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే, రాజకీయంగా నా పేరుని వాడుకుంటూ వస్తున్నారు, అలా చెయ్యొద్దు అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది అసలు ఏ కారణంగా చేయడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అనే విషయాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. హలో. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్, మోహన్ బాబు గారి పోస్ట్ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? రాజకీయంగా నా పేరుని వాడుకుంటున్నారు చాలామంది అని అంటే, ఆయన ఏ రాజకీయ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు, అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి చేయాల్సి వచ్చింది అన్నట్టు? మొత్తానికి మాత్రం సడన్ గా ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గారు ఎక్కడ పొలిటికల్ గా కానీ అంటే ఎవరి పేరును కూడా అక్కడ మెన్షన్ చేస్తూ పలానా పలానా అని అక్కడ పెట్టలేదు కదా, అందుకని. అంటే అదే చెప్తున్నా కదా, నాకు ఈ మధ్యకాలంలో ఆయన చాలా అవేగా ఉన్నారు. అటు సినిమా విషయంలో బిజీగా ఉన్నారు, చాలా పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లోనూ నటించే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది ఆ షూటింగ్. కాబట్టి అటు ఇక రాజకీయాల విషయానికి వస్తే రాజకీయాల ప్రసక్తి అనేది ఆయన ఊసు అనేది ఎత్తట్లేదు ఆయన. కానీ సడన్గా ఈ స్టేట్మెంట్ రావడంతో అందరూ షాక్ అయినమాట వాస్తవం. ఎక్కడ కూడాను నా పేరును వాడుకుంటూ నా పేరును ఉటంకిస్తూ మాట్లాడటం చేయొద్దు, నన్ను రాజకీయాల్లోకి లాగద్దు, నేను అవేగా ఉన్నాను, తటస్థంగా ఉన్నాను, దయచేసి నాకు ఈ రాజకీయాల బురద అంటే ఒకప్పుడు టీడీపీకి సపోర్టింగ్ గా ఉన్నారు, తర్వాత వైసీపీకి సపోర్టింగ్ గా వచ్చారు. సో ఇప్పుడు మరి ఏ పార్టీ తరపు నుంచి ఉన్నట్టు లేనట్టు అసలు ఏమీ తెలియదు, ఏది రివీల్ చేయలేదు. నేను పలానా పార్టీ తరపున ఉన్నానని ఒకప్పుడైతే వైసీపీ తరపు నుంచి ఉంటున్నట్టుగా చెప్పారు. అసలు ఉన్నట్ట లేనట్టు అసలు వైసీపీలో సరే ఏ పార్టీలో ఉన్నారనే పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అయితే, ఈ మధ్య పోసాని కృష్ణమురళి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ విషయంలో మోహన్ బాబును మోసం చేశారు. హెరిటేజ్ అనేటువంటిది మోహన్ బాబు గారిదే. అది చంద్రబాబు నాయుడు చేసిన కుయుక్తుల్లో భాగంగా అది ఆయన కోల్పోవటం జరిగింది అనేటువంటిది మాట్లాడటం జరిగింది. దాని మీద ఈయనేంటంటే, నేను ఎవేగా ఉన్నాను, మళ్ళీ నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు బయటికి, నేను ఐఎమ్ క్వైట్ అవే టు పాలిటిక్స్, కాబట్టి నా పేరును ప్రస్తావించవద్దు, నన్ను అనవసరంగా ఈ బురదలోకి లాగద్దు అని చెప్పటం కోసం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది, నాకు తెలిసినంతవరకు నేను అనుకుంటుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది కూడా మాట్లాడుతుంటే, ఎవరు అయినా సరే నా పేరును ప్రస్తావించి రాజకీయాల్లోకి తీసుకురావద్దు, నేను ఐఎమ్ క్వైట్ అవే, ఈ రాజకీయాలకి నేను అవేగా ఉన్నాను అనే విషయం స్పష్టం చేయటం కోసం ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అది సందర్భం. ఇక ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏంటనేటువంటిది, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత కొంతకాలానికి ఇప్పుడు వైసీపీలోకి ఎలక్షన్స్కు వారం 10 రోజుల ముందే ఆయన వైసీపీ పార్టీ కండవా కప్పుకొని వైసీపీలో చేరటం జరిగింది. సరే, వైసీపీ అఖండ విజయం సాధించింది. సాధించిన తర్వాత రాజకీయంగా తనకు ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదు, ప్రాధాన్యత లభించలేదు అనేటువంటి ఒక బాధ ఉంది. ఆ విషయం ఆయన పట్టించుకోలేదు ఈ విషయాలు. కానీ ఆయన సన్నిహితుల ప్రక్కలు కూడాను, ఏంటి రాజకీయంగా మీ దీన్ని ఏమి వైసీపీలో లేకపోవటం ఏంటి అనేటువంటి దీని మీద ఆయన్ని బాగా డ్రిల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యమే కావచ్చు, ఆయనకు వీటి అవేగా ఉంటున్నారు. హీఈస్ క్వైట్ అవే టు ఇద్దరు తెలుగుదేశంలో ఎప్పుడో లేరు, ఇప్పుడు వైసీపీలో కూడా లేరు ఆయన. అంటే పోసాని కృష్ణమురళి గారు కూడా వైసీపీ తరపు నుంచి మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో అలా మాట్లాడి ఉండొచ్చు. ఈయన కూడా వైసీపీలోనే ఉన్నారు కదా దీంట్లో. సో కానీ నేను రాజకీయాలకి నేను దూరంగా ఉన్నాను, నన్ను ఎందులోని అసలు నా పేరుని ఉటికించద్దు అని అంటే, ఎందుకంటే అది తీవ్ర మనస్తాపంతో చెప్పినటువంటిది. ఎందుకంటే వైసీపీ తోటి తాను జాయిన్ అయినటువంటి సందర్భం కానీ వైసీపీ పార్టీలో చాలా దగ్గర బంధుత్వం ఉంది. అయినా సరే వైసీపీలో చేరిన తర్వాత మోహన్ బాబు నా స్థాయి వ్యక్తికి రావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత కానీ ప్రయారిటీ కానీ అక్కడ దక్కలేదనేటువంటి బాధ అయితే ఉంది మోహన్ బాబు గారిలో. అయితే గతంలో ఈ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఆయనకి కాలేజీలు కూడా ఉన్నాయి కాబట్టి, సో ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి టీడీపీ కానీ అటు వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ కానీ అసలు ఎలాంటి ఫేవర్ చేయలేదు ఆ ఫీజు చెల్లింపుల విషయంలో. అంటే అది ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటిది ఒక మోహన్ బాబు గారి స్కూల్కు సంబంధించినటువంటి ఆయన కాలేజీకి సంబంధించినటువంటి విషయమే కాదు, అందరికి తరఫున పోరాటం జరిగింది. అది అందరి తరఫున ప్రశ్నించడం జరిగింది. తనకు రాలేదు, మిగతా చాలామంది కాలేజీల వాళ్ళకి రాలేదు. ఆ విషయంలో అన్ని కాలేజీల వాళ్ళు మనస్తాపం చెందినటువంటి మాట వాస్తవం. ఈయన మోహన్ బాబు గారు ఒక సందర్భంలో దాని ఒక నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది అనమాట. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా కూడా అందుతుంది అంటారు. మనోడు అనుకున్న వాడి దగ్గర నుంచి కూడా వడ్డన అనేటువంటిది అందలేదు. తనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ కాలేజీ నిర్వాహక అవసరమైనటువంటి చాలా పెద్ద కోట్ల రూపాయల వ్యవహారం కదమ్మా, దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇది రాలేదు మాకు అనేటువంటి బాధ ఉంది. కాలేజీ నిర్వహణ అనేటువంటిది చాలా కష్టం కదా. అందుకని అప్పుడు ఆ బాధను వ్యక్తం చేసి ఆ నిరసన వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం.
ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి దాంట్లో బంధుత్వం దృష్ట్యా కావచ్చు, లేకపోతే రాజకీయంగా తను చివరి రోజుల్లో చాలా ఉధృతంగా తిరగటం జరిగింది వైఎస్ఆర్సీపీ పక్షాన. కానీ అక్కడ నుంచి సరైనటువంటి అటెన్షన్ అనేటువంటిది లేకపోవడం బాధ కలిగించింది. ఒక బంధుత్వం ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఒక సీనియర్ యాక్టరు, ఒక పెద్ద ప్రొడ్యూసరు, అండ్ హీజ్ ఎ బిగ్ ఫిలిం పర్సనాలిటీ. ఆయన స్థాయికి తగినటువంటి ఒక ఇది రాలేదనేటువంటి బాధ అయితే ఉంది. అంటే ఎన్టీ రామారావు గారు అంటే కూడా నాకు చాలా అభిమానం అని చాలా సందర్భాల్లో నేను చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి, మనం చూసాము. సో అలానే అప్పుడు టీడీపీకి ఫేవర్గా, టీడీపీ సపోర్టింగ్ అలా ఉన్నారు. ఎందుకని బయటకు వచ్చేసి మళ్ళీ వైసీపీలోకి వచ్చారంటే సపోర్టింగ్? అప్పట్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి అనేటువంటి పడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఈయన్ని క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి పార్టీలోంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆ గతం అంతా గత నాకొద్దు, ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ద పాస్ట్, కాబట్టి ప్రస్తుతం నన్ను ఎవరు లాగద్దు అనేటువంటిది ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి తర్వాత దీన్ని అతిక్రమించి ఎవరైనా చేస్తే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాననే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.